ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 600 కోట్ల రూపాయలు విడుదల చేశామని, త్వరలో మరో 400 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థలకు దశల వారీగా బకాయిలను చెల్లిస్తున్నామని కోన శ్రీధర్ తెలియజేశారు. ఇక నిధుల విడుదల చేయడంపై మంత్రి లోకేష్ స్పందించారు. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మొండికేసిందని ఆరోపించారు. మాట ఇచ్చిన ప్రకారం నిధులు విడుదల చేశామని అన్నారు. ఇక విద్యార్థుల పేరెంట్స్ పై ఒత్తిడి లేకుండా చేయడమే తమ బాధ్యతని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.